అవమానాలు, అవహేళనల మధ్యన బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది అన్నటువంటిది శారదాపీఠం, విశాఖ శారదాపీఠంకి సంబంధించినటువంటిది. ఇక్కడ తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక రకంగా వాళ్ళని తరిమారు, స్వామీజీలని దొంగల్లాగా చూసే ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళైతే అలాంటి దాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీలో విశాఖ శారదాపీఠం ఉత్తరపీఠాధిపతి స్మాత్రానందేంద్ర సరస్వతి స్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ గారి ఇంట్లో శారదా చంద్రమౌళీశ్వర ఆరాధనని వైభవంగా నిర్వహించారు. వేదఘోషలు, మంత్రోచ్చారణలు, భక్తి పారవస్యంతో జరిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో స్వామీజీ నిర్వహించినటువంటి కార్యక్రమం అన్నమాట. అంటే పరిస్థితి ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి తేడా. స్వయంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి పూజా కార్యక్రమం. అక్కడ దాకా ఎదిగారు మన వాళ్ళని సంతోషించాలా, ఇక్కడ అవమానించబడ్డారని బాధపడాలన్నది ఎవరిష్టం వాళ్ళది. అక్కడ కనుక మన ఋషికేశులో చివరికి విశాఖ శారదాపీఠం పేరుతో ఒక ఘాటే నిర్మించారు. అక్కడున్న ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, విశాఖ శారదాపీఠం ఘాట్ అక్కడ ఉత్తరాఖండ్లో. అంటే ఎంట గెలిచి రచ్చ గెలవమంటారు, ఎంట వీళ్ళని ఓడిస్తే బయట రచ్చ గెలుస్తున్నారన్నమాట.